విద్యార్థుల సమస్యలు వింటాడు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీ పోతుండు. దీన్ని అందరూ కూడా మన అందరం కూడా యువతగా దీన్ని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ చేసి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సమస్యలు ఏదంటే మీరు చెప్పుకోవచ్చండి. దేవిప్రసాద్ గారు హలో, వినిపిస్తుంది నా వాయిస్? గుడ్ మార్నింగ్ అండి. సో ఏం చెప్తారు? మిత్రులకు అందరికి నమస్కారం. అంటే రాజకీయాలు అక్కర్లేదని యాదవ్ గారు సురేష్ యాదవ్ ఏ పార్టీ అని ప్రశ్నిస్తున్నాడు. మనం మాట్లాడే ముందు నిజంగానే ఇవాళ ఇష్యూ ఏందండి, యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. వచ్చినటువంటి సందర్భంగా విద్యార్థులందరూ తమ అసంతృప్తిని ఆగ్రహాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేయాలని అనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామిక స్వేచ్ఛ. దీన్ని కాదనేటువంటి హక్కు గాని దీన్ని వద్దనేటువంటి హక్కు గాని లేదనేటువంటి విషయాన్ని మొదలు అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలి. మేము కూడా కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో యూనివర్సిటీకి ఎందుకు పోలేకపోయిండు, ఆ రోజు ఉన్నటువంటి ఆకాంక్షల విషయంలో సరైనటువంటి ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతలేరని మా ప్రభుత్వం మీద అనేక రకాలుగా అనేక విద్యార్థి సంఘాలు చెప్పినాయి. ఆ అసంతృప్తిని కదా విద్యార్థి నాయకులందరినీ కూడా రేవంత్ రెడ్డి రెచ్చగొట్టి గ్రామాలకు దింపి బస్సులలో దింపి ఇవాళ మీరు ఏ రాజకీయ పార్టీ అని ప్రశ్నించే స్థాయికి వచ్చింది. ఇలా నిరుద్యోగ యువకులు తమ జాబ్ క్యాలెండర్ ప్రకటించబట్టే తమ నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలని చెప్తే గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని అడుగుతుంటే మీరు ఫలానా పార్టీ కార్యకర్తలు, ఫలానా ప్రతిపక్ష నేత కార్యకర్తలు, ఫలానా వాళ్ళు డబ్బులు ఇస్తే మీరు తిరుగుతున్నారని చెప్పేటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. గత ఎన్నికల్లో పాపం చెప్పండి మరి, 10 ఏళ్లలో చెప్పండి. మీరు పోకుండా నష్టం లేదా? 10 ఏళ్లలో మీరు పోలేదు, తప్పు చేసినామని ఒప్పుకోండి. మరి అందుకే కదా గత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులు సరిదిద్దాలంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ యాత్ర పాదయాత్ర కాదండి, ముక్కు నేలకు రాసుకుంటూ తిరగాలి. మొత్తం భారతదేశానికి వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, సామాజిక ఉద్యమాల్ని అణచివేసినటువంటి సందర్భాలు, నిర్బంధ చట్టాలు తెచ్చినటువంటి అంశాలు, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినటువంటి నేపథ్యాలు, ఎమర్జెన్సీ పెట్టి గొంతు నొక్కినటువంటి సందర్భాలు, ఇవన్నీ ఇలా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పొర్లు దండాలు వేయాలి. అప్పటికి కూడా భారతదేశ ప్రజలకు వీళ్ళు చేసినటువంటి అన్యాయాలకి శాస్త్రం జరగదు. నేను ఏమంటున్నా, యాదవ్ గారు 2 సంవత్సరాల్లో మీరు మేనిఫెస్టో పెట్టిండ్రు, మేనిఫెస్టోలో విద్యార్థులకు కొన్ని హామీ ఇచ్చిండ్రు. హామీల సందర్భంగా ముఖ్యమంత్రి గారు గతంలో స్వేచ్ఛగా ఉస్మానియా యూనివర్సిటీలో దిగి జనజాతరాన్ని పెట్టిండ్రు. కీలక పాత్ర పోషించుకుందా లింగం యాదవ్ గారే? లింగం యాదవ్ గారు, మా అద్దంకి దయాకర్ గారు, చనగాని దయాకర్ గారు, రియాజ్ గారు, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద మనుషులందరూ కూడా చాలా విషయాలు ఇలా చెప్పిండ్రు. విద్యార్థులు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అత్తుకున్నారు, తెచ్చుకున్నారు. వాళ్ళు ఇలా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ డిమాండ్లకు సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడకుండా మీరు ఎదురుదాడి చేసి గత 10 సంవత్సరాలు లేదా మీరు చర్చిద్దాం, మొత్తం భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరిగింది కూడా చర్చించడానికి ఏం లేదండి. డెఫినెట్ గా ప్రభుత్వాలు ఇలా మీరు బిర్యానీ దిగి విద్యార్థులకు సమ్మెలు చేస్తారా అండి? మీరు బిర్యానీలా ఇదా మాట్లాడేది కాంగ్రెస్ నాయకుల తీరు? రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ గౌడ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళ పార్టీకి తిరిగినప్పుడేమో పాపం నిరుద్యోగ యువతులు, వాళ్ళు భగత్ సింగ్లు, వాళ్ళు వివేకానందులు, లేకుంటే ఇంకొకటి ఇవాళ మాత్రం రోడ్డు మీద వస్తే దేశభక్తి అన్ని చెప్పారు కదా. ఇవాళ పాపం వాళ్ళ సమస్యలు అడిగితే మీరు ఎందుకు గతంలో కూడా కేసీఆర్ రావద్దంటే ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టడం ఎందుకంటే కేసీఆర్ గారు మీరు వద్దన్నా మేము వస్తాం, పోలీసు వాళ్ళని తీసుకొని వస్తామని ఎన్నాడు కేసీఆర్ గారు రాలేదండి. ఉస్మానియా యూనివర్సిటీకి ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి వస్తుండని చూడండి యూనివర్సిటీ ఎంత నిర్బంధం మొదలైందో. మీరు యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ హాస్టల్ నిర్మాణం కోసం గతంలో ఇచ్చినటువంటి ఒక్క నిమిషం అండి, మీరు లింగమేద స్ట్రైట్ క్వశ్చన్ నాది. మీకు ఇంతవరకు ఎడ్యుకేషన్ మీద ఒక విజన్ ఉంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు అంటే మేము ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. యాదవ్ గారు కొద్దిగా మాకు టైం ఇవ్వండి. యాదవ్ గారు మీరు ఎందుకంటే అధికారంలో సమస్యలు పరిష్కరించాల్సిన గొప్ప నేతలు, కొద్దిగా ఈని మాట్లాడి సమస్య మీ ద్వారా పరిష్కారం అయితే సంతోషిస్తాం ప్రతిపక్షాలుగా మేము గాని, జయరాం గాని, సురేష్ గాని. నేను ఏమంటున్నా, ఇలా గతంలో 10 సంవత్సరాల్లో ఏం జరిగింది, గతంలో ఏం జరిగింది, దాని మీద ప్రజలు రకరకాల తీర్పులు ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశంలో విద్యార్థులు తమ మెస్ ఛార్జీలకు సంబంధించి కానీ, లేకుంటే
రిక్రూట్మెంట్ కు సంబంధించి కానీ బడ్జెట్ కు సంబంధించి కానీ ఈ విషయాలన్నిటి మీద రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పాలి. 2 మన సమస్యలు పట్టించుకుంటలేరు, మాకు సరైనటువంటి న్యాయం జరుగుతలేదు అని చెప్తున్నారు. దాని మీద ఆర్ట్స్ కాలేజీ ముందట చర్చాగోష్ఠి పెట్టండి. ఏ విద్యార్థి బహిష్కరించడండి, అందరు విద్యార్థులు వస్తారు, కూర్చుంటారు, మీ ముఖ్యమంత్రిలో ఇంటరాక్షన్ పెట్టియండి. మేము అందరు విద్యార్థులు కాలు పట్టుకుంటాం, మేము ఎవ్వరు కూడా అల్లరి చేయకండి, ముఖ్యమంత్రి దగ్గర వినండి అని. మీరు ఆ ప్రయత్నం చేయకుండా మీరు బడ్జెట్ ఇచ్చింది లేదు, చేసింది లేదు, కట్టిన బిల్డింగ్ కు సున్నమేసి ఇలా దాన్ని కటింగ్ చేయడానికి వచ్చి అది విద్యార్థులలో భావోద్వేగాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోనియా గాంధీ ప్రశంసించిందండి. విద్యార్థులు మేము పోయినప్పుడు సోనియా గాంధీ కలిసినప్పుడు విద్యార్థుల్లో ఉద్యమాలకు సంబంధించి సోనియా గాంధీ గారు ఎంత ప్రశంసించారో ఇలా మీ రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ గారు విద్యార్థుల పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు గాని, నిరుద్యోగుల పట్ల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు గాని సవరించుకోవాలి. మీరు ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాల మీద మీరు ముఖ్యమంత్రి